చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో వెజ్ ఒకటి మండి బిర్యానీ అనేది కూడా ఉంది, అది చాలా బాగుంటుంది. టేస్ట్ బిర్యానీలు నాన్ వెజ్ డ్రై ఐటమ్ టేస్టీగా ఉంటాయి. ఎక్సలెంట్ గా ఉంటుంది. మిక్స్డ్ మండి అంతా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చాలా టేస్ట్ ఉందని చెప్తున్నారు, నిజమేనా ఇది? నిజమండి. మేము ఈ రెస్టారెంట్ లో అయితే మాత్రము రుచే వేరే బాగుంది. దీనికోసం బయట ఊర్లు వచ్చేసి తింటుంటారు ఇప్పుడు మండి కూడా. మండి చాలా దొరుకుతుంది. రీజన్ ఏమంటే సాటర్డే కాబట్టి వెజ్ లో ఉన్నాము. రెగ్యులర్ గా ఇక్కడ వస్తూ ఉంటాం. నేను కూడా టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నా లోపల. సో ఎలా ఉందన్న టేస్ట్? సూపర్ టేస్టా? రీజనబుల్ ప్రైస్ వచ్చి మీరు కావాల్సిన టెస్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. ఈ రోజు అయితే నేను చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ మన హిందూపూర్ లో హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఈ రోజు అయితే నేనైతే ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంది, దాంతో పాటు ఎన్నెన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయని కూడా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. సో ఈ వీడియో ద్వారా అయితే టోటల్ ఇక్కడ ఎలా ఉంది లొకేషన్, దాంతో పాటు ఎన్నెన్ని ఐటమ్స్ ఉన్నాయని టోటల్ గా ఈ వీడియో ద్వారా చూపించేస్తున్నా. మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ని, అదే విధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా. లెట్స్ వాచ్ ఇట్. నేను హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసానండి. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అవైలబిలిటీ ఉందంట. సో మనమైతే ఈరోజు హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ హిందూపూర్ లో చాలా సూపర్ గా టేస్ట్ ఉంటుందంట. అందుకైతే ఈరోజు టేస్ట్ చేయడానికి అయితే ఈ హిమాలయ రెస్టారెంట్ కి అయితే వచ్చేసానండి. మనకైతే ఈ అడ్రస్ వచ్చేసి మనకి ఇటు సైడ్ చూస్తే ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉందండి. సో ఏఆర్ హాస్పిటల్లో దాని పక్కనే ఇదైతే మనకు ఉంటుంది ఇక్కడ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్. దాంతో పాటు ఇటు సైడ్ అయితే ఎంజిఎం స్కూల్కి వెళ్ళే దారండి. ఇక్కడైతే దీపు బ్లడ్ సెంటర్ అండి. సో దాని పక్కనే ఇదైతే ఉంటుంది హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్దామండి. ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి. మొత్తానికి అయితే చాలా సూపర్ గా ఉంటుందంట ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. సో ఏం ఐటమ్స్ ఉంది, ఇంకా డిఫరెంట్ స్టైలిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట. లోపల అయితే చూద్దాము, కనుక్కున్నాం మరి అన్నగారితో. ముందుకెళ్దాం. ఇంక లోపల అయితే చాలా సూపర్ గా ఉంది, కూల్ గా కూడా ఉందండి. సో ఫ్రెండ్స్ మనమైతే ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ సంబంధించిన బ్రదర్ ఉన్నారు. సో అన్నతో కనుక్కున్నాము. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. బ్రదర్ మీ పేరు? అరుణ్. బ్రదర్ యాక్చువల్ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా ఫేమస్ హిందూపూర్ లో. అవును బ్రో. సో ఏంటి స్పెషల్ ఏంటి అసలు? వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయంట. అవును బ్రో. వెజ్ ఐటమ్స్ లో ఏంటి ఫేమస్ అసలు? బ్రో మన దగ్గర వెజ్ ఐటమ్ లో పోతే హనీ పన్నీర్ బాగుంటది, పన్నీర్ టిక్కా బాగుంటది, మష్రూమ్ టిక్కా బాగుంటది. వెజ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాన్ వెజ్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి బ్రో. మనకి వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతుంది. సరే బ్రదర్, నాన్ వెజ్ ఐటమ్స్ లో మండి బిర్యానీ చాలా ఫేమస్ అంటున్నారు, ఇది నిజమేనా? ఇక్కడ బ్రో మన హిందూపూర్ లో మండి బిర్యానీ ఎక్కడ దొరకదు. ఫస్ట్ మన హిందూపూర్ లో దొరుకుతుంది. దాంట్లో మన రెస్టారెంట్ లో ఫేమస్ బ్రో. యాక్చువల్ బయట ఊర్ల నుంచి వచ్చి తింటారు. మన రీసెంట్ గా లాస్ట్ వీక్ బెంగళూరు నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, బాగేపల్లి నుంచి. అంతా మండి కోసం వస్తారు. మండీలో వచ్చేపాటికి మన దగ్గర చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ దొరుకుతుంది బ్రో. చికెన్ లో వచ్చేపాటికి చికెన్ కాశ్మీరీ మండి, ఫ్రై మండి, ఆఫ్ఘనీ మండి, మటన్ ఫ్రై మండి దొరుకుతుంది. రీజనబుల్ ప్రైస్ వచ్చి మీరు కావాల్సిన టెస్ట్ చేయండి. వచ్చి మన దగ్గర తినిన తర్వాత మీరు ఆ ప్రైస్ గా రీజనబుల్ వర్తేనా అని మీరు ఒకసారి డిస్కస్ చేయండి వచ్చి. సరే బ్రదర్, ఇంకా మనమైతే రెస్టారెంట్ అయితే డెఫినెట్లీ పోదాం. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక ముందుకు వెళ్దాం మరి. సో ఏమేమి ఐటమ్స్ ఉంది, టోటల్ గా ఈ రెస్టారెంట్ ఎలా ఉంది అనేది టోటల్ గా అయితే చూపించేస్తాను మరి ఈ వీడియో ద్వారా. ముందుకెళ్దాం ఇక. సో మనకైతే ఇక్కడ లోపల ఎంట్రీలో అయితే ఇలా ఉంటుంది. సో చాలా సూపర్ గా ఉందండి లోపలైతే. మనం ఇంకా లోపలికి వెళ్దాం. లిచ్చి డిలైట్స్, లిచ్చి ఫ్రూట్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఎలా రెడీ చేస్తున్నారో.
సో మనకైతే లిచ్చి డిలేట్స్ కూడా ఇక్కడైతే ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే ఇక ముందుకెళ్ళిపోదాము. లోపలైతే క్రౌడ్తో నిండిపోయిందండి హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే. ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, వీళ్ళైతే వేరే స్టేట్ నుండి పిలిపించారు ఇక్కడ రెడీ చేయడానికి. టోటల్గా ఈ రెస్టారెంట్కి అయితే చాలా మంది, ఇప్పటికీ ఒక 10 మంది ఉన్నారు. సో అన్న చూడండి ఎంత స్టైల్గా రెడీ చేస్తున్నాడు. నిజంగా ఇక్కడ చాలా చాలా టేస్ట్ వీళ్ళైతే సూపర్గా చేస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చండి. సో ఫ్రెండ్స్ మై బెస్ట్ బ్రదర్ ఈరోజు నాతో పాటు అన్న ఫుల్ సపోర్ట్ నా వీడియోస్ కూడా. హాయ్ చెప్పు బ్రదర్. సో అన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మొత్తానికి అయితే ఈరోజు మేమైతే టేస్ట్ చేయడానికి కూడా వచ్చాము. అలానే మొత్తానికి అయితే చాలా మంచి లొకేషన్. సో అన్ని రుచులు చేస్తుండాలి అంతే కదన్నా లైఫ్ లో, అన్ని టేస్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి లైఫ్ లో. సో మనం అయితే వెయిట్ చేద్దాం, ఆర్డర్ అయితే ఇచ్చాము. సో మొత్తానికైతే మన ముందుకైతే చికెన్ పెప్పర్ ఫ్రై మరియు గోబీ స్పెషల్ మన ముందుకైతే వచ్చింది. దీన్ని అయితే చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుందండి. ఇక మా నాన్న అయితే చికెన్ పెప్పర్ ఫ్రై అయితే సర్వ్ అయితే చేసుకుంటున్నాడు. ఇక తినేద్దాం, మరి అడుగుదాం అన్నతో కూడా టేస్ట్ ఎలా ఉందని. సో మొత్తానికైతే ఏంటన్నా స్పెషల్? చికెన్ పెప్పర్ ఫ్రై. సో టేస్ట్ ఎలా ఉందన్న? చేస్తున్నారా ఇంకా? సో ఎలా ఉందన్న టేస్ట్? సూపర్ టేస్టా? మీరు కూడా వస్తుంటారు కదా ఇక్కడ రెగ్యులర్గా? సో మొత్తానికైతే చికెన్ పెప్పర్ ఫ్రై, దాంతో పాటు ఇక్కడ గోబీ స్పెషల్. ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రెస్టారెంట్లో అయితే మాత్రము రుచే వేరే బాగు. ఎక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నారు బ్రదర్. చాలా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వచ్చి అప్పుడప్పుడు ఇలా టేస్ట్ చేస్తూ పోతుంటారు లైఫ్లో. సూపర్ టేస్ట్. హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంది. లోపల కూడా అంతా మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు. టేస్ట్ కూడా అదిరిపోయింది అబ్బా. హిమాలయాలో ఎంత కూల్ ఉంటుంది ఆ ప్లేస్, అంతే టేస్టీగా కూడా ఈ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ అంతే టేస్ట్ కూడా ఉంటుంది. చాలా సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడు ఒక అన్న అయితే ఇక్కడ ఉన్నారు. సో అన్నగారితో అయితే కనుక్కున్నాము. హాయ్ బ్రదర్, మీ పేరు? రత్నకుమార్. బ్రదర్, ఇక్కడ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది అంటున్నారు ఫుడ్. సో మీరైతే ఈరోజు టేస్ట్ చేశారు, ఎలా ఉంది టేస్ట్? వాస్తవంగా చాలా బాగుంది. మిగతా దానితో పోలిస్తే దాదాపు అంటే ఒక 6-7 months నుంచి మేము మంత్లీ వన్స్ ఒక్కసారి ఇక్కడికి వచ్చిపోతుంటాము. మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ ఎవరు వచ్చినా కూడా మేము ఇక్కడే రెఫర్ చేస్తుంటాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో వెజ్ నాన్ వెజ్ బాగుంటుంది, నాన్ వెజ్ బాగుంటుంది. సో అన్ని టేస్ట్ చేస్తారు మొత్తానికి. అవును. సో మండి బిర్యానీ కూడా చాలా ఫేమస్ అంటున్నారు, అది టేస్ట్ చేస్తారు? అది వాస్తవమే, చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. సూపర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరొకరు అన్న అయితే ఉన్నారు. సో అన్నగారితో కూడా కనుక్కున్నాము. స్పెషల్ టేస్ట్ ఉందా ఇక్కడ? ఖచ్చితంగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. నేను ఇక్కడ స్పెషల్ చికెన్ బిర్యానీ తింటాము, తర్వాత చికెన్ మెజెస్టిక్, ఫిష్ ఫ్రై, ఇవన్నీ కూడా చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉన్నాయి. సో వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాము కాబట్టి రెగ్యులర్ గా ఇక్కడ వస్తూ ఉంటాము. మీరు హిందూపురేనా? హిందూపూర్ లో. ఓకే, ఇక్కడ మీకు చాలా బాగా నచ్చిన ఏదైనా స్పెషల్ ఉందా? ఫిష్ ఫ్రై, చికెన్ మెజెస్టిక్ స్టార్టర్స్ లో, తర్వాత స్పెషల్ చికెన్ బిర్యానీ కూడా మాకు బాగా నచ్చింది. ఓకే, మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుంటది, చాలా బాగుంటుంది. ఓకే 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 అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అదర్ స్టేట్ నుంచి వచ్చి వీళ్ళైతే చాలా చాలా డిఫరెంట్ టేస్టీగా అయితే చేస్తున్నారండి ఈ రెస్టారెంట్లో. వీళ్ళైతే నిజంగా చాలా చాలా టాలెంట్ ఉందండి, చాలా చాలా సూపర్గా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు. మరొక బ్రదర్ అయితే ఇక్కడ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చారు. సో హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరు బ్రదర్? సాయి. సో యాక్చువల్గా హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఏంటి స్పెషల్ అసలు? ఈరోజు మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు? ఇప్పుడు నేను స్పెషల్ బిర్యానీ, తర్వాత
థాయ్ చికెన్ ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు. థాయ్ చికెన్. సో ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారా? ఎలా ఉంటుంది టేస్ట్ మరి? చాలా బాగుంటది. చాలా బాగుంటది. రెగ్యులర్ కస్టమర్ మీరు? అవునవును, రెగ్యులర్ గా ఒక 3-4 టైమ్స్ ఇస్తాను. ఓకే, సూపర్. మొత్తానికైతే ఇక్కడ మరొకటి మండి బిర్యానీ అనేది కూడా ఉంది. అది చాలా బాగుంటుంది. టేస్ట్ చేశారు ఎప్పుడన్నా? అవునవును, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వస్తుంది. ఓకే బ్రదర్, సెలబ్రేషన్స్ కూడా బాగా జరుగుతాయి. బర్త్డే సెలబ్రేషన్స్ టైం లో వస్తుంటారు ఇక్కడ ఫ్యామిలీస్ తో. సరే బ్రదర్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు. సో వాళ్ళతో కూడా మనం అయితే కనుక్కున్నాం. మరి ఇక్కడైతే మనం చూడొచ్చు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, మీ పేరు బ్రదర్? హర్షవర్ధన్. టోటల్ గా ఫ్యామిలీతోనే వచ్చేసారు. ఇక్కడ యాక్చువల్ గా చాలా చాలా టేస్ట్ ఉంది అన్నారు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ లో. నిజమేనా ఇది? నిజంగానే మామూలుగా రెగ్యులర్ గా వస్తా ఉంటాం అకేషన్స్ కి, మామూలు పార్టీ టైమ్స్ ఈడే స్పెండ్ చేస్తాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్. సరే, ఈ రోజు ఏమైనా ఆర్డర్ ఇచ్చేసుకోవాలి? ఈరోజు సాటర్డే కదా, వెజ్ ఐటమ్ ఉంది. సో మండి బిర్యానీ అనేది చాలా ఐటమ్స్ ఉంది కదా, వెరైటీస్. కాశ్మీర్ మండి, మామూలు చికెన్ మండి, ఫ్యామిలీ ప్యాక్ అంతా వస్తుంది కదా, అంతా ట్రై చేస్తాం. ఎక్సలెంట్ గా ఉంటుంది. మిక్స్డ్ మండి అంతా సూపర్ గా ఉంటుంది. ఏమంటే రీజన్ ఏమంటే సాటర్డే కాబట్టి వెజ్ లో ఉన్నాము, లేదంటే నాన్ వెజ్ పక్కా కంపల్సరీ. సో ఫ్రెండ్స్, మరొకరు అన్న కూడా వచ్చారు. అన్నతో కనుక్కున్నాము ఎలా ఉంది ఇక్కడ టేస్ట్ అనేది. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మీ పేరు బ్రదర్? నవీన్. సో బ్రదర్, ఇక్కడ ప్రజెంట్ ఏం ఆర్డర్ ఇచ్చారు మీరు? నేనైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చా, దాంతో పాటు 8 ఆర్డర్ ఇచ్చినాము స్టార్టర్, దాంతో పాటు బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. సో యాక్చువల్ గా ఇక్కడ చాలా టేస్ట్ ఉందని చెప్తున్నారు, నిజమేనా ఇది? నిజమండి, మేము రెగ్యులర్ గా వస్తుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది మాకు. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ? బర్త్డే పార్టీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ బర్త్డేస్ కానివ్వండి, ఇక్కడే వచ్చి చేసుకుంటాం. సో మొత్తానికి ఇక్కడ చాలా బాగుంటుంది అంటారు? చాలా బాగుంది. మండి బిర్యానీ టేస్ట్ చేశారు, ఇక్కడ చాలా ఫేమస్ అంటది. చేసామండి, బాగుంది, జ్యూసీగా బాగుంది. ఓకే, చాలా సూపర్ గా ఉంటుంది మరి అయితే. సూపర్ గా ఉంటుందండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. సో మనమైతే ఇక్కడ చూడొచ్చు, సర్వీస్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ మెయింటెనెన్స్ తోనే చేస్తారు. ప్రజెంట్ అయితే మనము ఒక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు టోటల్ గా వచ్చారు. సో వాళ్ళతో కూడా కనుక్కున్నామండి ఎలా ఉంటది ఇక్కడ టేస్ట్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్, మీ పేరు? వెంకటరెడ్డి సార్. యాక్చువల్లీ ఇక్కడ హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా టేస్టీ అని చాలా మంది ఇంతవరకు చెప్తూనే ఉన్నారు. సో మీరైతే? అవును, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడో వస్తుంటాం రెగ్యులర్ గా. వస్తుంటారా? ఇక్కడ డ్రై ఐటమ్స్ కానీ నాన్ వెజ్, వెజ్ చాలా సూపర్ గా ఉంటాయి. టేస్ట్ మీకు చాలా స్పెషల్ ఐటమ్ అంటే బాగా నచ్చిన ఐటమ్ అంటే పన్నీరు, మష్రూమ్ డ్రై ఐటమ్ బాగుంటది. బిర్యానీలు నాన్ వెజ్ డ్రై ఐటమ్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ అయితే చాలా కూల్ గా ఉంది ఇక్కడ ప్లేస్ కూడా. సో మొత్తానికి అయితే నేనైతే అన్నగారితో అయితే వచ్చాను. సో మంచిగా ఉందండి, టేస్ట్ అయితే చేసేసాను, సూపర్ టేస్ట్. మీరు కూడా వచ్చేయండి, మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు బర్త్డే పార్టీస్ తో పాటు ఎంతో మంది ఫ్యామిలీస్ వస్తూ హ్యాపీ బర్త్డే సో మొత్తానికి ఎంతో మంది బర్త్డే పార్టీస్ చేసుకుంటూ ఇక్కడ టేస్ట్ చేయడానికి కూడా వచ్చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము చూడొచ్చు హిమాలయ ఫ్యామిలీ రెస్టారెంట్ సంబంధించిన అన్న వాళ్ళందరూ. సో హాయ్ బ్రదర్స్. సో మొత్తానికి అయితే చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఇక్కడైతే నాకైతే. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సూపర్ గా కూడా వచ్చింది వీడియో అయితే. ఫుల్ సపోర్ట్ అయితే చేశారు అన్న వాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. మరైనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.